నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. మరి ఈ ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కానివ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు కానివ్వండి, ఏం తెలుసుకోవాలి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తుంది సార్. మరి ఈ ఎన్నికలతోటి ఏపీ పౌర సమాజం కానివ్వండి, అక్కడ రాజకీయ పార్టీలు కానివ్వండి, ఏం తెలుసుకోవాలి? బీహార్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నాకు మన వాడుక భాషలోనే ఒక సామెత గుర్తుకొచ్చింది. 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు వెళ్ళింది అని చెప్పని. అంటే కాశీయాత్రకు వచ్చింది కాబట్టి అని చెప్పని పిల్లి సాధు స్వభావం అయిపోయిందా? లేదు, నిన్నటి వరకు 1000 ఎలుకల్ని తిని సమరించి తిని తన పూర్వ చరిత్ర మొత్తం ప్రాయశ్చితం అయిపోయినట్టుగా భావించాలా? ఇవాళ 20 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ గారి కుటుంబం, ఆయన పాలనా హయాంలో బీహార్ ప్రజలు చవిచూసిన విధ్వంసం, దాన్ని ఆ రోజుల్లో జంగిల్ రాజ్ అని చెప్పని పిలిచేవాళ్ళు. ఒక రకమైన ఆటవిక సంస్కృతిలో అక్కడ ప్రజలను ఉంచారు వాళ్ళు. మరి అటువంటి జీవితాన్ని చూసి అనుభవించిన బీహార్ ప్రజలు నితీష్ కుమార్ నేతృత్వంలోని పరిపాలన చూసిన తర్వాత, ఇవాళ రాజకీయ పక్షాల్లో నితీష్ కుమార్ గారు మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పాలిటీషియన్. కొన్నాళ్ళు ఆర్జేడీతో ఉంటారు, కొన్నాళ్ళు కాంగ్రెస్తో ఉంటారు, కొన్నాళ్ళు బీజేపీతో ఉంటారు. ఆయన కూటముల మధ్య అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటారు, లాయల్టీస్ చేంజ్ చేస్తూ ఉంటారని చెప్పని అంటూ ఉంటారు. ఆయన లాయల్టీ ఎటు నుంచి ఎటైనా షిఫ్ట్ చేయని, ప్రజలు మాత్రం ఆయన ఎటుంటే అటువైపే ఆశీర్వదిస్తూ వస్తున్నారు. అంతే తప్ప ఇవాళ లాలూ బదులు లాలూ వాళ్ళ కొడుకు తేజస్వి వచ్చాడు కదా అని చెప్పని ఆ పూర్వపు ఆ వాసనల్ని, ఆ వారసత్వాన్ని మళ్ళీ తిరిగి ఆమోదించడానికి, ఆశీర్వదించడానికి బీహార్ ప్రజలు సిద్ధపడట్లా. ఇది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పక్షాలకు కూడా ఒక గుణపాఠం. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేస్తూ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన చేయడం కోసం ఒక సిఏఏ కన్వెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారవుతూ ఉన్నాయి. ఇవాళ 1,00,000 కోట్లు కాదు, ఓ 10,000 కోట్లు 20,000 కోట్లు ఒక కొత్త పరిశ్రమ ఒక ప్రాంతంలో గ్రౌండింగ్ అవుద్ది. తద్వారా రాష్ట్ర యువతకి ఒక 4,000 మందికి 5,000 మందికి ఉపాధి కల్పన జరుగుద్ది. దానివల్ల వైసీపీ పార్టీకి వచ్చే నష్టం ఏంటి? బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా ఒక ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని స్వాగతిస్తే, మన రాష్ట్రానికే కదా పరిశ్రమ వస్తుంది, ఆ పెట్టుబడి వల్ల అంతిమ ప్రయోజనం సిద్ధించేది మన రాష్ట్రానికి, మన యువతకే కదా అని చెప్పని కొంచెం బోల్డ్గా ఆలోచిస్తే వైసీపీ క్రెడిబిలిటీ పెరుగుద్ది. కానీ వైసీపీ పార్టీ ఏం చేస్తుంది? ఏ జంగిల్ రాజు అయితే మాకు వద్దు అని చెప్పని బీహార్ ప్రజలు 20 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ లాలూ అండ్ ఫ్యామిలీని విశ్వసించడానికి సిద్ధంగా లేరో, వాళ్ళు మీటింగులు పెట్టిన అరుపులు కేకలతోటి సీఎం సీఎం అంటూ స్లోగన్స్ ఇచ్చే, వాళ్ళని అనుసరించే కొన్ని కులాలు, కొన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. అలాగే వైసీపీ పార్టీకి కూడా అతని ఇంట్లోంచి బయటికి రాగానే బళ్ళ సైలెన్సర్లు తీసేసి రప్ప రప్ప నరుకుతాం, మేము అధికారంలోకి వస్తే ఆ నాయకుడే స్వయంగా బట్టలు ఊడదీస్తాము, సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొస్తాము, మీరు టెండర్లు దాఖలు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక రద్దు చేస్తాము. అంటే ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ని భరించడానికి, సహించడానికి పౌర సమాజం మేము సిద్ధంగా లేము అని చెప్పని ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలే 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కుదించి కూర్చోబెట్టారు. అయినా సరే మా వైఖరి మార్చుకోము, మా సంస్కృతి, మా రాజకీయం ఈ ఆటవిక సంస్కృతిలోనే మేము కొనసాగిస్తాము అని చెప్పని వైసీపీ పార్టీ నాయకత్వం నుంచి శ్రేణుల దాకా అదే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళ పార్టీ అఫీషియల్లో కూడా క్రెడిట్ చోరు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఉద్దేశించి, ఎవరు క్రెడిట్ చోర్లు? క్రెడిట్ చోర్లు మీరు, మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, యు ఆర్ ద క్రెడిట్ థీఫ్. నేను చెప్తా ఎగ్జాంపుల్స్. నువ్వు పాలకుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి దశాబ్దాల క్రితం వివిధ ప్రభుత్వాల ద్వారా నిర్మాణం జరిగిన ప్రభుత్వ భవనాల మొత్తానికి నీ పార్టీ రంగులు ఎందుకు వేసావు? నువ్వు కట్టించావా? అంటే ఇవాళ నీ రంగులు పూస్తే నీ ద్వారా నిర్మాణం జరిగినాయి అని చెప్పని ప్రజలు భ్రమిస్తారని చెప్పని అనుకుంటున్నావా? ప్రభుత్వ కార్యాలయాలకి, వాటర్ ట్యాంకులకి, సీవరేజ్ ప్లాంట్లకి, దారినున్న చెట్లకి కూడా నీ రంగులేసావు. ఎన్టీ రామారావు గారి ద్వారా దేశంలోనే ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ,
వారు కాలం చేసిన తర్వాత వారి జ్ఞాపకార్థం 1998లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పేరిట నామకరణం చేస్తే ఆ తర్వాత మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఎన్టీ రామారావు గారికి గౌరవ డాక్టరేట్ ఉంది కదా అని చెప్పని, అది హెల్త్ యూనివర్సిటీ కదా అని చెప్పని మీ నాయనే ఎన్టీ రామారావు గారి పట్ల ఆ గౌరవాన్ని మరింతగా వ్యక్తం చేస్తూ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి నామకరణం చేస్తే నువ్వు దాన్ని ఆ ఎన్టీఆర్ తీసేసి మీ నాయన పేరు పెట్టావు. ఇది క్రెడిట్ చోర్ అంటారు. ఆ భవనాలకు రంగులు వేసుకోవడానికి క్రెడిట్ చోర్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు లక్షలాది టిట్కో ఇళ్ళు నిర్మాణం చేస్తే ఆ ఇళ్ళని అసంపూర్తిగా ఉన్న సివిక్ కమ్యూనిటీస్ని కంప్లీట్ చేసి ఆ లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా సంవత్సరాల తరబడి ఆ లబ్ధిదారులను వేధింపులకు గురి చేసి ఆ భవనాలకు నీ పార్టీ రంగులు వేసుకుంటే అది క్రెడిట్ చోర్ అంటారు. అంతేగాని ఇవాళ 2018లో 19లో ఒప్పందాలు జరిగిన సంస్థల్ని మీ ప్రభుత్వ హయాంలో చెయ్యాలి చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా మరొకసారి ఒప్పందాలు చేసుకొని ఆ చేసుకున్న ఒప్పందాలు కూడా గ్రౌండింగ్ అవ్వక నీ పాలనా హయాంలో రాష్ట్రం అడుగుపెట్టము అని చెప్పని వెళ్ళిపోయిన సంస్థల్ని మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పాలనా తీరు, వీళ్ళ విధానాలు, వీళ్ళ పాలసీస్ చూసి నచ్చి వీళ్ళ వే ఆఫ్ అప్రోచ్ పట్ల ఆకర్షితులయ్యి రాష్ట్రానికి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా ఒప్పందం చేసుకొని ఇప్పుడు పెట్టుబడులు పెడుతుంటే అప్పుడెప్పుడో ఇవి మేము ఛానలైజ్ చేసినాయి, మీరు ఛానలైజ్ చేస్తే ఎందుకు గ్రౌండింగ్ అవ్వలేదు? దీన్ని క్రెడిట్ చోర్ అంటారు. ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న దాన్ని ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు మిగిలిన రాష్ట్రాలతో పోటీపడి కియా ప్లాంట్ని తీసుకొస్తే మీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో కియా యాజమాన్యం మాకు లేఖ రాసింది, హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ సర్ అని చెప్పని ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి చొరవ కారణంగానే ఇవాళ మేము కియా ప్లాంట్ పెట్టాము అని చెప్పని ఒక కామెడీ పీసులుగా మిగిలిపోయిన మీ నేపథ్యం చూస్తే దాన్ని క్రెడిట్ చోర్ అంటారు. ఇవాళకి మీ సోషల్ మీడియా వాడుతున్న బూతు పదాలు, అత్యంత జుగుసాకరమైన మీ మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, రాష్ట్ర ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రతి అంశాన్ని వక్రీకరించే రాజకీయం, హింసను ప్రేరేపించే రాజకీయం, వ్యవస్థలను ధిక్కరించే రాజకీయం, ఇవాళ ప్రజల దైనందిక జీవితాలకి మీ నేపథ్యం, మీ వ్యవహార శైలి వాళ్ళ అంటే శాంతియుతంగా బతకాలి అనుకునే పౌరులకి సవాలు విసిరే స్థాయిలో మీ రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ప్రజలు కోరుకోవటంలా. ఎలా అయితే 20 సంవత్సరాల తర్వాత కూడా లాలూని తిరస్కరించేది మూడులోనే బీహార్ ప్రజలు ఉన్నారో, 5 సంవత్సరాలు మీ పరిపాలన చూసిన తర్వాత, మీ పరిపాలన సృష్టించిన విధ్వంసం చూసిన తర్వాత, ఎన్నికలకు ముందు మీరు చేసిన వాగ్దానాలకి పాలకుడిగా మీరు అమలుపరిచిన విధానాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూసిన ప్రజలు వంచనకి గురయ్యామని చెప్పని ఒక్కొక్క వర్గం, ముఖ్యంగా మద్య నిషేధం చేస్తానని మోసం చేసిన మీ తీరు, ఆ మద్యాన్ని ఆదాయ వనరుగా మీరు మార్చుకున్న తీరు, మీరు చేసిన భూ ఆక్రమణలు, ప్రకృతి వనరుల లూటీ, మైనింగ్ ఇర్రెగ్యులారిటీసు, అలాగే ఉద్యోగ వర్గాలని మీరు వంచిన తీరు, వీటన్నిటికన్నా ముఖ్యంగా అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తాను అని చెప్పని యువతకు చేసిన వాగ్దానాలు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను రప్పిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తానని చెప్పని ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకొని మీ తీరు, ప్రభుత్వోద్యోగులనైతే మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఎల్ ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, వీటిలో ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోకపోగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని చేసిన అరాచకాలు, 596 జీవోని తీసుకొచ్చి కేవలం 5 నెలల కాలంలో 13,75,000 ఎకరాలకి మీరు పొందిన ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు, అలాగే సెంటు స్థలాల పేరిట మీరు చేసిన అవినీతి, ఇవన్నీ ప్రజల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు మీ ఆటవిక పరిపాలనని అనుభవపూర్వకంగా చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం బీహార్ పౌర సమాజం కన్నా భిన్నమైంది ఏం కాదు. 2019లో మోసపోయి ఉండొచ్చు మీ ప్రచార ప్రభావంతో, కానీ 2024లో రిలీజ్ అయిన పౌర సమాజం ఇవాళ బీహార్లో ఇచ్చిన తీర్పు కన్నా ఘనమైన తీర్పే వైసీపీకి వ్యతిరేకంగా ఇచ్చారు. రేపు రాబోయే ఎన్నికల నాటికైనా సరే ఈ రాజకీయ విధానాలు మార్పు చేసుకోకుండా, తమ ఆలోచన ధోరణి మార్చుకోకుండా, తమ వ్యవహార శైలిలో మార్పు చేసుకోకుండా ఇప్పటికీ అదే విధ్వంసకర అరాచకర విధానాలతోటి వైసీపీ కొనసాగుతూ ఉన్నప్పుడు అటువంటి వైసీపీని ఇంకొక 2 దశాబ్దాల పాటు కూడా భరించడానికి, సహించడానికి, ఆదరించడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా సిద్ధంగా ఉండదు. ఇది మనకి బీహార్ ఎన్నికలు నేర్పిస్తున్న గుణపాఠం కాదు. అని అంటే రేపు 2029 నాటికి భిన్నంగా కనుక ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆలోచిస్తే మళ్ళీ తిరిగి ఇంకొక జంగిల్ రాజ్ దిశగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా
మరొకసారి పయనించడానికి సిద్ధపడాల్సి వస్తుంది. అటువంటి తప్పు, అటువంటి పొరపాటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నుంచి ఎట్టి పరిస్థితుల్లో జరగదనేది వాస్తవం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.